ఫస్ట్ టైం ఈ దోశ ట్రై చేస్తే మాత్రం కొంచెం మినపప్పు ఎక్కువగా వేసుకోండి. ఈ జొన్న రవ్వ అనేది కొంచెం చేదుగా ఉంటుంది కదా, అందుకని. సో ఒకరోజు ముందే అంటే నైట్ ఒక 6 అవర్స్ జొన్న రవ్వ, మినపప్పు అండ్ బియ్యం కలిపి నానబెట్టుకున్న. ఎప్పుడైనా సరే దోశలు చేసుకునేటప్పుడు అంటే ఇట్లా మల్టీగ్రెయిన్స్ తోటి దోశలు చేసుకునేటప్పుడు పప్పు దినుసులతోటి అదే ఎగ్జాంపుల్గా రాగులు, పెసర్లు ఇట్లా వీటితో దోశలు చేసేటప్పుడు అల్లమును, పచ్చిమిర్చి, జీలకర్ర వేయడం వల్ల డైజెషన్కి బాగుంటుంది. కొంతమందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అల్లం, జీలకర్ర అనేవి అవి వాళ్ళని కొంచెం బెటర్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. చెడు ఎప్పుడైనా సరే తొందరగా ప్రభావం చూపించింది, అదే మంచి మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. సో అల్లం, జీలకర్ర అనేవి డైలీ మన రెగ్యులర్ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం తగ్గుతాయి అన్నమాట. అందుకే మల్టీగ్రెయిన్స్తో దోశ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నానబెట్టిన తర్వాత వెంటనే పట్టేయాలి. 6 అవర్స్ నానబెట్టి పట్టి వెంటనే దోశలు వేసుకుంటే బాగుంటుంది. దాన్ని ఇంకా పులియబెట్టడం అనేది అస్సలు బాగోదు, దోశ టేస్ట్ అనిపించదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే దోశ ప్యాన్ నుంచి రాను రాను అని ఒక్కొక్కసారి మొరాయిస్తుంది అనమాట. అలా స్టిక్కీగా అతుక్కుపోయిన దోశలు రావాలంటే దాని చుట్టూ ఆయిల్ 1 స్పూన్ అట్లా లైట్గా స్ప్రెడ్ చేస్తే ప్యాన్ నుంచి తొందరగా సపరేట్ అవుతాయి. చాలామంది దోశల పెనం బాగాలేదు అని చెప్తూ ఉంటారు. పెనంకి ఏం ప్రాబ్లం ఉండదు. మనం హీట్ని కన్సిస్టెంట్గా చూసుకోవాలి. అది హై ఫ్లేమ్ మీద దోశ రాదు, లో ఫ్లేమ్ ఉన్నా కూడా దోశ రాదు. ఇంకొక టిప్ ఏంటంటే దోశ వేసిన తర్వాత గరిటెతో తిప్పిన వెంటనే ఆయిల్ వేయకూడదు. ఇట్లా హోల్స్ ఏర్పడిన తర్వాత అప్పుడు ఆయిల్ వేయాలి. అప్పుడు ప్యాన్ నుంచి తొందరగా దోశ అనేది సపరేట్ అవుతుంది. కొన్నిసార్లు మొరాయిస్తాయి అనమాట. అట్లాంటప్పుడు ఆనియన్ వేసి కొంచెం అటు ఇటు స్ప్రెడ్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. దోశల్లో ఎక్స్పెక్ట్ అయిపోయినా.